హలో అండి అందరికీ. సో మనం మోడర్న్ పీరియాడిక్ టేబుల్ పీరియడ్స్ ఏంటి, గ్రూప్స్ ఏంటి, ఎన్ని పీరియడ్స్ ఉంటాయి, ఎన్ని గ్రూప్స్ ఉంటాయని డిస్కస్ చేసాం కదండి. నెక్స్ట్ మనకి ఏంటంటే అయితే మనకి మెన్లీ అంటే ఫస్ట్ మనకి లోథర్ మే అంటే డాబర్నేర్ న్యూలాండ్, ఆ తర్వాత మనకి ఎవరిది మనకి లోథర్ మే కదా. సో లోథర్ మేలో కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటూ అంటే ఆయన మనకి ఒక కరువుని ఇచ్చారు గ్రాఫ్ ద్వారా అని మనం చూసుకున్నాం కదా. సో ఆయనలో మనకి కొన్ని మోడిఫికేషన్ చేస్తూ మనకి మెన్లీ వచ్చారు. మెన్లీది ఓకే సక్సెస్ అయింది, బట్ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. అంటే ఆయనది మోడిఫికేషన్ చేస్తూ మనకి ఎవరు వచ్చారంటే హెన్రీ మోస్లే. అదే కదండి మనం ఫస్ట్ మనకి ఇప్పుడున్న ట్రెండ్ అంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అది కనుక్కుంది ఎవరంటే మనకి హెన్రీ మోస్లే కదా. సో ఈ హెన్రీ మోస్లే యొక్క మోడర్న్ పీరియాడిక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం కంపేర్డ్ విత్ మెన్లీఫ్తో మనం చూస్తాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెన్లీఫ్ ఏం చెప్పారండి, మనకి ఆయన అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ బట్టి ఆయన ఇంక్రీజింగ్ ఆర్డర్లోని మీకు ఎలిమెంట్స్ని ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో పెట్టారని చెప్పుకున్నాం కదా. బట్ ఈయన ఏంటి అంటే మనకి అటామిక్ మాస్ కాదు అటామిక్ నెంబర్ బట్టి అని చెప్పి నేను మీకు మొత్తం అదంతా నేను మీకు డీటెయిల్గా చెప్పాను. ఎందుకంటే అటామిక్ మాస్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, అటామిక్ వాల్యూమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దేని మీద డిపెండ్ అవుతున్నాయి. సో ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పినవే కదా. అయితే ఈయన మనకి ఏం చెప్పారు, అటామిక్ నెంబర్ బట్టి ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఒక టేబుల్ ఫామ్లో ఈయన మనకి ఇచ్చారు కదండి. సో ఇది మనకి అంటే ఈయన ఎలా మనకి ఇచ్చారండి, ఎస్పీడిఎఫ్ అని చెప్పి బ్లాక్స్గా మనకి అక్కడ సెపరేట్ చేసి ఇచ్చారు కదండి. ఇదంతా మనకి ఎలక్ట్రానిక్ అంటే ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్కి ఇది ఒక బెటర్ వే అండి, ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ మనకి మెన్లీ ప్రకారం ఏంటంటే మనకి మాస్ ప్రకారం పెట్టారు కదా. సో మాస్ ప్రకారం పెడితే మనకి అక్కడ ఏంటి ప్రాబ్లం అండి, చూడండి మనకి మాస్ ప్రకారం ఆయన చెప్పారు. మాస్ ప్రకారం అయితే మీకు హైడ్రోజన్కి 3 ఐసోటోప్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఐసోటోప్స్లో మనకి ఏంటి, హైడ్రోజన్కి 1H1 ఒకటి, అలానే 1H2 ఒకటి, అలానే 1H3 ఒకటి, ఇలా మనకి 3 ఐసోటోప్స్ ఉంటాయి కదండి హైడ్రోజన్కి. సో దీని యొక్క మాస్ వేరు, దీని యొక్క మాస్ వేరు, దీని యొక్క మాస్ వేరు. సో మెన్లీ ప్రకారం మనకి మాస్ బట్టి మనకి పెట్టినప్పుడు హైడ్రోజన్లో 1H1కి ఒక దగ్గర పీరియాడిక్ టేబుల్లో ఒక ప్లేస్ ఇవ్వాలి, 1H2కి ఎక్కడో దగ్గర ప్లేస్ ఇవ్వాలి, 1H3కి ప్లేస్ ఇవ్వాలి, వాటి యొక్క మాస్ ఆర్ వెయిట్ పరంగా కదా. కానీ ఆయన అసలు మనకి 1H1 1H2 1H3 అనే మనకి ఎక్కడ మనకి పీరియాడిక్ టేబుల్లో కనిపించట్లేదు కదండి. ఓన్లీ హైడ్రోజన్ ఒకటే కనిపిస్తుంది, ఇక్కడ మాస్ పరంగా వేరున్నాయి కదా. సో ఆయన ప్రకారం అయితే మనకి ఇవి కూడా కనిపించాలి కదా. సో ఇదొక ప్రాబ్లం అండి ఆయన దాంట్లో. సో ఈయన ఏం చేశారు, మనకి మోస్ట్లీ వచ్చి ఏం చెప్పారంటే హైడ్రోజన్ ఒక అటామిక్ నెంబర్ సేమ్ కాబట్టి, సో వీటన్నిటికీ అటామిక్ నెంబర్ సేమ్ కాబట్టి వీటికి సెపరేట్ ప్లేస్ ఇవ్వలేదని చెప్పి ఆయన దానికి చెప్పారనమాట, ఓకేనండి. సో మెన్లీ ప్రకారం అయితే మనకి వీటి మూడింటికి 3 ప్లేసెస్ ఉండాలి, కానీ మనకి మోస్ట్లీ ప్రకారం ఏంటి అటామిక్ నెంబర్ ఒకటే కాబట్టి మనం వీటన్నిటికీ బదులుగా ఎన్ని మాసెస్ అనేవి వేరేగా ఉన్నా సరే మనకు అటామిక్ నెంబర్ సేమ్ ఉన్నప్పుడు ఒకటే ప్లేస్ ఇచ్చేసామండి, అదే కదా. సో ఇది ఒకటి మనకు అడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే చూడండి, ఫస్ట్ పాయింట్ చూసారు కదా, ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ అటామిక్ నెంబర్ విచ్ ఈస్ ఎ ఫండమెంటల్ ప్రాపర్టీ ఇన్స్టెడ్ ఆఫ్ అటామిక్ మాస్, అంతే కదండి. అటామిక్ మాస్ బదులుగా మనం అటామిక్ నెంబర్ని యూజ్ చేసి ఇది పీరియాడిక్ టేబుల్ని ప్రిపేర్ చేశారు. అండ్ చూడండి నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీకు చదవట్లేదండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూసుకోండి. సో ఎస్పీడిఎఫ్ బ్లాక్స్గా ఈయన మనకి చూపించడం వల్ల అదొక మనకి ఏంటంటే కాన్ఫిగరేషన్స్కి చెప్పడానికి ఒక బెటర్ వే అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ పీరియాడిక్ టేబుల్లో ఉంది కదండి. పీరియాడిక్ టేబుల్లో చూడండి ఈ పాయింట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. చూడండి ఈ పాయింట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఐసోటోప్స్ గురించి. చూడండి ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ periodic table the elements are arranged in the increasing order of their atomic numbers, therefore no separate places is required for isotopes, అంతే కదండి. మీకు ఇది హైడ్రోజన్ కోసం చెప్పాను కదండి. నార్మల్గా మాస్ ప్రకారం అయితే మనకి సెపరేట్ ప్లేసెస్ ఉండాలి, బట్ ఈయన ప్రకారం ఏంటంటే మనకి సెపరేట్ ప్లేసెస్ అవసరం లేదు, ఎందుకంటే అటామిక్ నెంబర్ సేమ్ కాబట్టి. అండ్ నెక్స్ట్ చూడండి మనకి ఇక్కడ పొజిషన్ ఎలా చెప్పారండి, ఆయన ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ ప్రకారం అంటే అటామిక్ నెంబర్ ప్రకారం చెప్పారు కదా. సో మనకి మెన్లీ ప్రకారం అయితే మనకి ఆర్గాన్ అండ్ సపోజ్ పొటాషియం తీసుకున్నాం అనుకోండి, ఆర్గాన్కి మీకు 39.9 అండి దాని యొక్క మాస్, అదే మీకు పొటాషియంకి అయితే 39.09 అండి. సో మీకు ఆర్గాన్ కదా, ఫస్ట్ ఆర్గాన్ యొక్క మాస్ అనేది మీకు ఎక్కువ కదండి, ఆర్గాన్ యొక్క మాస్ అనేది ఎక్కువ కాబట్టి. సో ఇక్కడ చూసాను కదండి, మనం ఆర్గానిక్ అయితే ఇక్కడ మనకి మాస్ 39.9 ఉంది, అండ్ పొటాషియంకి అయితే 39.09 ఉంది. సో ఆర్గాన్కి కదండి మనకి అక్కడ వెయిట్ కానీ మాస్ కానీ ఎక్కువ ఉంది కదా. అలా మాస్ కానీ వెయిట్ కానీ అక్కడ ఉన్నప్పుడు మనకి మెన్లీ ప్రకారం పొటాషియం ఫస్ట్ రావాలి, నెక్స్ట్ ఆర్గాన్ రావాలి కదా. ఎందుకంటే ఆయన అరేంజ్మెంట్ ఏంటి, మనకి అటామిక్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ని ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ చిన్నది తర్వాత పెద్దది కదండి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే. సో ఫస్ట్ ఆయన ప్రకారం అయితే మనకి పొటాషియం రావాలి, బట్ మనం పీరియాడిక్ టేబుల్లో చూసుకుంటే
అంటే మనకి ఆర్గాన్ తర్వాతే క్రిప్టాన్ వస్తుంది కదా. అంటే అక్కడ ఏంటి అక్కడ పనిచేస్తుంది అంటే మోస్ట్లీ యొక్క లా అండి, అంటే మోడర్న్ పీరియాడిక్ లా అనమాట. సో అదేంటి అంటే ఇది కూడా మనకి ఆయన యొక్క డ్రాబ్యాక్ అనమాట మెండ్లీవ్ది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆర్గాన్ని మనకి అటామిక్ నెంబర్ 18 అండి, పొటాషియంకి అయితే 19. సో అటామిక్ నెంబర్ వైజ్ మనకి ఈయన పెట్టారు కాబట్టి మనకి అక్కడ పీరియాడిక్ టేబుల్లో ఇది ఈయన ప్రకారం ఇదే కరెక్ట్ అని చెప్పి. సో ఈయన మనకి ఇది ఒక మోడిఫికేషన్ చేశారండి, అర్థమైంది కదండి. ఆయన ప్రకారం మనకు అక్కడ వెయిట్ ప్రకారం కూడా మనకి చూపించినా సరే మనకు అక్కడ పీరియాడిక్ టేబుల్లో ఆర్గాన్ తర్వాత క్రిప్టాన్ ఉంది, పొటాషియం ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మోస్ట్లీ మనకి ఏం చేశారండి, ఆయన మోడిఫికేషన్ చేశారు. అటామిక్ నెంబర్ 18 కదా ఆర్గాన్కి, కాబట్టి అది ముందు వస్తుందని చెప్పారు. సో ఇలా ఈయన డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. ఇది ఈ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్ అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పాను కదా. లాంథనాయిడ్స్, యాక్టినాయిడ్స్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇవి మనకి ఎఫ్ బ్లాక్లో వస్తాయి కదండి, లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్. ఇవన్నిటికీ కూడా ఒక క్లాసిఫికేషన్ అనేది క్లియర్గా చెప్పారండి ఈయన, ఓకేనా. సో ఇది దీని గురించి. నెక్స్ట్ మనం డివిజన్ గురించి చూద్దామండి. సో చూడండి, ఇవన్నీ నేను మీతో ఆల్రెడీ డిస్కస్ చేసేసాను. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి డివిజన్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ ఇన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అండి. సో ఒక్కొక్క బ్లాక్ మనం చూద్దాము. ఎస్ బ్లాక్ ఏంటి, పి ఏంటి, డి ఏంటి, ఎఫ్ ఏంటి అని. సో ఇక్కడ ఎస్ చూస్తుంటే మనకి ఎస్ అనేది ఎక్కడ ఉంటుందండి, పీరియాడిక్ టేబుల్లోని మనకి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదండి మనకి. సో ఇది మనకి ఎస్ బ్లాక్ అని చెప్పుకున్నాం. సో ఈ ఎస్ బ్లాక్లో మీకు కెపాసిటీ కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ అని చెప్పానండి, నేను 2 ఎలక్ట్రాన్స్ అని చెప్పాను కదండి. సో 2 ఎలక్ట్రాన్స్కి దాని యొక్క కెపాసిటీ కాబట్టి అందులో మీకు ఎన్ని గ్రూప్స్ ఉంటాయని చెప్పాను, 2 గ్రూప్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఇది ఫస్ట్ గ్రూప్, ఇది సెకండ్ గ్రూప్ కదండి. ఇది గ్రూప్ 1, ఇది గ్రూప్ 2, ఓకేనా. సో ఇక్కడ మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుందండి, లైక్ NS1 NS2 అనమాట. చూడండి మీకు ఆల్రెడీ చెప్పాను. సపోజ్ మీరు ఏదో ఒకటి ఎలిమెంట్ని తీసుకోండి. సపోజ్ మీరు లిథియం తీసుకున్నాము. లిథియంకి ఎంతండి మనకి నెంబర్, సో లిథియంకి ఎంతండి మనకి 3 కదా. దాన్ని బట్టి మనం తీసుకుంటే ఇక్కడ మనకి ఎంత వస్తుందండి, 1s2 2s1 కదండి. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసేసాం కదా, ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదండి. సో మీకు ఇక్కడ NS1 అంటే ఏంటంటే సపోజ్ మీకు అక్కడ వ్యాలెన్సీ 1 ఉందనుకోండి, అది మీకు ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. అదే మీకు అక్కడ 2 పవర్లో 2 వచ్చింది అనుకోండి, అది ఈ గ్రూప్లోకి వస్తుంది, అంటే సెకండ్ గ్రూప్లోకి వస్తుంది. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో దాని యొక్క మనకి ఈ ఎస్ బ్లాక్లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే, వాటి యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే డైరెక్ట్గా చూద్దామండి. ది ఆర్ సాఫ్ట్ మెటల్స్. అవి మనకి ఎలాంటి మెటల్స్ అండి, సాఫ్ట్ మెటల్స్. అందుకే మీకు కొన్ని క్లాసెస్లో చెప్పాను పొటాషియం, సోడియంని ఈజీగా మనం కట్ చేయొచ్చు అని. మనకి ఇందులోనే కదండి ఉంటుంది, మనకి ఎస్ బ్లాక్లోనే మనకి పొటాషియం, సోడియం మనకి గ్రూప్ 1లో ఉంటాయి. మీరు ఒకసారి పీరియాడిక్ టేబుల్ చూసి చూడండి. సో ఇక్కడ మనకి అవి మనం ఈజీగా కట్ చేయొచ్చు. సో ఇవి మనకి ఏంటంటే సాఫ్ట్ మెటల్స్ అనమాట. అండ్ దే హ్యావ్ లో అయనైజేషన్ ఎనర్జీ. మనకి అయనైజేషన్ ఎనర్జీ కోసం నెక్స్ట్ వస్తుంది. బట్ ఇక్కడ మీకు అయనైజేషన్ ఎనర్జీ అంటే లైట్గా నేను అర్థం కావాలి ఇక్కడ చెప్తున్నానండి. సపోజ్ ఇక్కడ మనకు ఒక ఆటం ఉంది. ఆటంలో మీకు సెంటర్లో ఏముంటుంది, న్యూక్లియస్ ఉంటుంది కదండి. సో ఇక్కడ ఏవో కొన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే బయట ఒక ఎలక్ట్రాన్ ఉందండి. ఈ ఎలక్ట్రాన్ అనేది ఇందులోకి రావాలి అంటే ఈ న్యూక్లియస్ అనేది మనకి ఈ బయట ఉన్న ఎలక్ట్రాన్ని కూడా మనకు అది అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సో సారీ అది ఎంథాల్పీ అండి. చూడండి ఇక్కడ మనకి అయనైజేషన్ కదా. సో అయనైజేషన్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంది కదండి. సో ఈ ఎలక్ట్రాన్స్ అనమాట ఇక్కడ మనకు అవుటర్ మోస్ట్లో కూడా ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి కదండి. ఈ ఎలక్ట్రాన్స్ అనమాట బయటికి వెళ్ళడానికి, అయనైజేషన్ అంటే ఇక్కడ మనకి బయటికి వెళ్ళడానికి, అంటే ఆ ఎలక్ట్రాన్ అది లూజ్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని మనం ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ అంటామండి, ఓకేనా. ఎలక్ట్రాన్ అనేది మనకి బయటికి వెళ్ళడానికి అనమాట. సో ఎలక్ట్రాన్ అనేది ఎవరికైనా ఇవ్వడానికి, లేదంటే ఆ ఎలక్ట్రాన్ లూజ్ అవ్వడానికి, అంటే ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోవడానికి మనకి అక్కడ ఇవ్వాల్సిన ఎనర్జీని ఏమంటామంటే అయనైజేషన్ ఎనర్జీ అంటే. సో అయనైజేషన్ ఎనర్జీ మనకి ఎలా ఉంటుంది, పీరియాడిక్ టేబుల్ ఎలా ఉంటుంది, పీరియడ్స్లో ఎలా ఉంటుంది, గ్రూప్స్లో ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం క్లియర్గా డిస్కస్ చేస్తాము. లాస్ట్ క్లాస్ అదే మీకు. సో ఇక్కడ ఏంటంటే మనకి అయనైజేషన్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుందంటే వీటికి చాలా తక్కువగా ఉంటుందండి. అంటే తక్కువగా ఉంటుందంటే అర్థం ఏంటి, మనకి ఇక్కడ ఎస్ బ్లాక్లో మనకి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఏంటంటే NS1 NS2 కదండి. అవి ఏంటంటే ఈజీగా మనకి అక్కడ ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తాయి అనమాట, ఈజీగా డొనేట్ చేస్తాయి. కాబట్టి మనకి ఎక్కువగా ఎనర్జీ అనేవి మనం ఇవ్వాల్సిన పని లేదండి. అందుకని అక్కడ అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇవి మనకి చాలా రియాక్టివ్గా ఉంటాయి అనమాట. అంతే కదండి, ఇవి ఈజీగా ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తున్నాయి. అవుటర్ మోస్ట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఈజీగా డొనేట్ చేస్తాయి కాబట్టి అవి మనకి అక్కడ ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయంటే అక్కడ అర్థం ఏంటండి, వాటి మధ్య రియాక్టివిటీ అనేది బాగుంటుందని అక్కడ అర్థం. సో అక్కడ వాటి మధ్య రియాక్టివిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలా రియాక్టివిటీ ఉండడం వల్ల అవి ఏంటంటే అయానిక్ కాంపౌండ్స్ చూడండి. సపోజ్ మీకు సోడియం ఉంది. సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి, మనకి 11 అంటే అది ఎలా రాసుకుంటాం మనం, 11 అంటే 2 8
అండ్ ఇంకొకటి 1 కదండి. ఈ 1 అనేది మనకి ఏంటి, అది ఎవరికో ఒకరికి ఇచ్చేస్తుంది. ఇచ్చేయడం వల్ల దాని మీద నెగిటివిటీ అంటే ఈ వ్యాలెన్సీ కదండి, 1 ఎలక్ట్రాన్ అది వేరే వాళ్ళకి ఇస్తుంది, మనం డిస్కస్ చేసాం. సో నెగిటివిటీ తగ్గిపోయిందంటే దీని మీదకి ఏది వస్తుందండి, పాజిటివిటీ వస్తుంది కదా. సో ఇలా మనకు అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి కదండి. అంటే అవి రియాక్టివిటీ ఉండడం వల్ల, వెరీ రియాక్టివ్ అవ్వడం వల్ల, రియాక్టివ్ అవ్వడం వల్లనే కదండి ఈ ఒక ఎలక్ట్రాన్ ఇది వేరే వాళ్ళకి క్లోరిన్కి ఎవరికో ఒకరికి ఎవరికి కావాలో ఒక ఎలక్ట్రాన్ అది ఇచ్చేస్తుంది. అవి మంచి రియాక్టివ్ పవర్ ఉంది వీటికి. వాటి వల్ల అయానిక్ కాంపౌండ్స్గా ఫామ్ అవుతాయి Na+ ఇలా అని చెప్పి. ఓకే, వాటి మీద పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే అవి అయానిక్ కాంపౌండ్సే కదండి. మనకి అయానిక్ ఏంటి, కోవలెంట్ ఏంటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ చూడండి, దే షో ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ +1 చూడండి. మనకి గ్రూప్ 1 ఉంది కదండి, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఉన్నాయి కదా. ఇందులో మనకి S బ్లాక్లో గ్రూప్ 1కి ఏంటంటే మనకి +1 వస్తుందండి ఆక్సిడేషన్ స్టేట్, అండ్ గ్రూప్ 2కి ఏంటంటే మనకి ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనకి +2. నేను ఆక్సిడేషన్ రిడక్షన్ ఇవన్నీ నేను మీకు చెప్పానండి ప్రీవియస్ క్లాసెస్లో, నా ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. సో మనకి గ్రూప్ 1కి అయితే మనకి +1 వస్తుంది, గ్రూప్ 2కి అయితే మనకి +2 వస్తుందండి ఆక్సిడేషన్ స్టేట్ అనేది. అండ్ దే ఆర్ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అండి. మీకు ఆల్రెడీ రెడ్యూసింగ్ ఏజెంట్ అని నేను చెప్పానండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక ఎలక్ట్రాన్ని మీకు ఇచ్చా అనుకుందాం. సో నేను ఎలక్ట్రాన్ అక్కడ లూజ్ చేసుకున్నా కదండి, నేను లూజ్ చేసుకున్నా అంటే మీరు గెయిన్ చేసుకున్నట్టే కదండి. సపోజ్ నేను 500 ఇద్దాం అనుకుంటే అయిపోతుందా, తీసుకునే వాళ్ళు ఉండాలి కదండి. సో అంటే మీరు తీసుకోవాలనుకుంటున్నారు, సపోజ్ నేను ఇస్తే, లేదంటే మీరు ఇస్తే నేను తీసుకోవాలనుకుంటున్నాను, ఏదో ఒకటి. సపోజ్ నేను ఇస్తే మీరు తీసుకున్నారు అనుకున్నా అంటే మీరు గెయిన్ చేస్తున్నారు కదా మనీని. అంటే అక్కడ ఏంటి, ఇప్పుడు ఎలక్ట్రాన్కి అదే మనం అప్లై చేస్తే, నేను ఇప్పుడు ఎలక్ట్రాన్ని లూజ్ చేసుకున్నా అంటే మీరు గెయిన్ చేస్తున్నారు. మీరు ఎలక్ట్రాన్ని గెయిన్ చేస్తున్నారంటే అక్కడ మీకు నెగిటివిటీ ఎక్కువ అవుతుందంటే అక్కడ మీరు రెడ్యూస్ అయినట్టే కదండి. అలా మీరు రెడ్యూస్ అవ్వడానికి రీజన్ ఎవరు, నేనే కదా. సో నేను ఏమవుతానంటే మీకు రెడ్యూసింగ్ ఏజెంట్ అవుతానండి. అర్థమవుతుందా, నేను ఎలక్ట్రాన్స్ని మీకు ఇస్తున్నాను అంటే మీరు అక్కడ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేస్తున్నారు అంటే మీరు అక్కడ రెడ్యూస్ అయిపోయినట్టు. నెగిటివిటీ పెంచుకుంటామంటే అక్కడ రెడ్యూస్ అయినట్టే కదా. సో అక్కడ మీరు రెడ్యూస్ అయ్యారు, మీరు రెడ్యూస్ అవ్వడానికి రీజన్ ఎవరు, నేనే కదా. సో నేనేమంటామంటే రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇవి ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తున్నాయి కదండి, ఇవి ఈజీగా డొనేట్ చేస్తాయి. సో ఇవి ఏంటంటే గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ అనమాట. ఇది మనకి S బ్లాక్ కోసం. నెక్స్ట్ చూసుకుంటే మనకి P అండి. Pలో చూడండి, నెక్స్ట్ P బ్లాక్ కోసం చూద్దాం. సో P బ్లాక్లో ఏంటంటే మనకి Pలో మనకి తెలుసు కదండి అవి ఏంటి, అందులో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ అండి, దాని యొక్క కెపాసిటీ 6 కదండి. సో అండ్ వీటి యొక్క పొజిషన్ ఎక్కడండి, మనకి రైట్ సైడ్ కదండి, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ మనకి P బ్లాక్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మీకు 6 ఎలక్ట్రాన్స్ కెపాసిటీ కట్టి వాటిలో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, 6 గ్రూప్స్ ఉంటాయి. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. బట్ ఎక్సెప్షన్ కేసు అనేది హీలియం కదండి, హీలియం అనేది సెపరేట్గా ఉంటుంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇది మనకి P బ్లాక్ కాదండి, ఇది ఇనర్ట్ నోబుల్ గ్యాస్ అని కూడా మనం డిస్కస్ చేసేసాం. సో ఇందులో కాన్ఫిగరేషన్ ఏంటంటే మనకి NS2 NP126 ఏదైనా వస్తుందన్నమాట. ఇది మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ కూడా మీరు ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటే మీకు అది అర్థమవుతుంది. నా క్లాస్ కనుక మీరు వినుంటే, ప్రీవియస్ క్లాసెస్ వినుంటే. సో ఇక్కడ మనకు కాన్ఫిగరేషన్ ఏంటంటే NS2 NP126 అండ్ ఇక్కడ మనకి ఇవి ఏ గ్రూప్లో ఉంటాయండి, ఇక్కడ గ్రూప్ 13 to 18 గ్రూప్ మధ్య మనకి ఇవి ఉంటాయి కదండి P బ్లాక్కి సంబంధించినవి. నెక్స్ట్ వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ని చూపిస్తాండి. వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అంటే ఎలా అయిందా, మన గ్రూప్ 1కి అయితే అక్కడ మనకి S బ్లాక్లో గ్రూప్ 1కి అయితే +1 అని ఆక్సిడేషన్ స్టేట్, S2 అదే గ్రూప్ 2కి అయితే +2 అని అక్కడ ఫిక్స్ అనమాట అది. కానీ ఇక్కడ మనకి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయండి. సపోజ్ మనం ఒక సల్ఫర్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, అది గ్రూప్ 13 to 18 మధ్యలో మీకు అక్కడే ఉంటుంది. సో ఇక్కడ మనకి P బ్లాక్కి సంబంధించింది సల్ఫర్. సో సల్ఫర్ని సపోజ్ తీసుకున్నాను అనుకో, సపోజ్ నేను H2SO4 తీసుకున్నాను అండ్ ఒకసారి నేను సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకున్నానండి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒకసారి తీసుకున్నా, సల్ఫర్ డైఆక్సైడ్ని ఒకసారి తీసుకున్నా అంటే ఇందులో మీకు సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వస్తుంది, ఇందులో మీకు సల్ఫర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎంత వస్తుంది, జస్ట్ వ్యారీ అవుతుందా లేదని నేను మీకు చూపించడానికి. ఎందుకంటే ఇక్కడ మనకి ఏం చెప్పాడు, దే షో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. సో సల్ఫర్ ఒక దగ్గర ఒకలా అంటే సల్ఫర్ అనే కాదు, ఒక్కొక్కటి ఒక్కోలా. సో పీరియాడిక్ P బ్లాక్లో ఉన్నవి మీకు వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మీకు చూపిస్తుంటాయి అనమాట. సపోజ్ H2SO4 తీసుకున్నాం, మనకి ఇక్కడ దీని మీద ఏ ఛార్జ్ వస్తుందండి, హైడ్రోజన్ మనకు అటామిక్ నెంబర్ 1 కదండి. సో 1 కాట్ అది ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేయడానికి చూస్తుంది కదా స్టెబిలిటీ కోసం. సో 1 ఎలక్ట్రాన్ అక్కడ గెయిన్ చేస్తుంది అంటే దాని మీద ఏ ఛార్జ్ వస్తుందండి మీకు, దీనికి ఒక ఎలక్ట్రాన్ ఉంది, ఒకటే ఉంది దాని దగ్గర, ఇంకొక ఎలక్ట్రాన్ అది గెయిన్ చేస్తుంది కాబట్టి అక్కడ నెగిటివిటీ ఎక్కువ అయినట్టు కదండి దానికి. సో ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది కాబట్టి పవర్లో మనకి అక్కడ -1 కదండి, దాని మీదకి ఛార్జ్ వచ్చేది -1. బట్ ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి దీని మీదకి ఏ ఛార్జ్ వస్తుందండి, -2 వస్తుంది, అంతే కదా. అలానే ఆక్సిజన్కి మీకు ఎంత, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అండి, మనకి 6 కదా, సారీ 8 కదా. 8 కాబట్టి అక్కడ మనకి ఎలా అండి, మనకి షెల్లోని 2 Kలోకి 2 వెళ్తాయి అండ్ Lలోకి మనకి 6 వెళ్తాయి కదా. సో ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి కాబట్టి 2 ఎలక్ట్రాన్స్ అది గెయిన్ చేస్తుంది కాబట్టి దాని మీదకి ఏ ఛార్జ్ వస్తుందండి, -2 కదా. బట్ ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి, 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా.
చూడండి మనకి ఇక్కడ ఆక్సిజన్ మీదకి మనకి -2 కదండి వస్తుంది. ఇక్కడ మనకి 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో నార్మల్గా ఆక్సిజన్ మాలిక్యూల్ మనకి -2 వచ్చింది. ఇక్కడ 4 ఉంటే ఇక్కడ ఎన్ని వస్తాయండి మనకి ఇక్కడ 2 2s 4 కదండి. సో ఇక్కడ మనకి చూడండి ఇది -2 ఇది -4 టోటల్గా ఇది -6 కదా. సో ఇక్కడ -6 వచ్చిందంటే సల్ఫర్కి మీకు ఎంత రావాలండి అక్కడ ఇక్కడ అంటే దీన్ని న్యూట్రల్ చేయడం కోసం వీటిని న్యూట్రల్ చేయడం కోసం దీని మీద ఛార్జ్ +6 వస్తుంది కదండి. సో ఇక్కడ మీకు సల్ఫర్ అనేది +6 ఛార్జ్ వస్తుంది. అదే మీకు సల్ఫర్ డైఆక్సైడ్లో ఏమొస్తుంది ఇక్కడ మనకి చూడండి ఆక్సిజన్కి మనకు ఆల్రెడీ ఇప్పుడే చూసాం. మనకి నార్మల్గా మనకి ఆక్సిజన్కి అయితే 2 ఎలక్ట్రాన్స్ కదండి కావాలి. అదే ఇక్కడ మనకి ఇక్కడ ఆక్సిజన్ O2 ఉంది కదండి. O2 అంటే మనకి అక్కడ ఎన్నండి -4. సో దీన్ని న్యూట్రలైజ్ చేయడానికి దీని మీద ఛార్జ్ ఎంత వస్తుంది మనకి +4 కదా. సో చూడండి ఇక్కడ మీకు +4 ఛార్జ్ని చూపిస్తుంది. ఎస్ అంటే ఇక్కడ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +4, ఇక్కడ దీని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ ఎంతండి +6 కదా. సో ఆక్సిడేషన్ స్టేట్ అనేది మీకు ఇక్కడ వేరియబుల్ అవుతూ ఉంటుంది అంటే మారుతూ ఉంటుందండి. మీకు పీ బ్లాక్లోకి వచ్చేసరికి మీకు వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి చూపిస్తాయి. అండ్ దే ఫార్మ్ అయానిక్ యాజ్ వెల్ as కోవలెంట్ కాంపౌండ్స్. బట్ మనకి ఎస్ బ్లాక్లో ఏంటంటే మనకి ఓన్లీ అయానిక్నే ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మీకు కోవలెంట్ని కూడా ఫామ్ చేస్తాయండి అయానిక్తో పాటు. కోవలెంట్ అంటే ఏంటి మనకి ఎలక్ట్రాన్ షేరింగ్ కదండి. సో ఇక్కడ కోవలెంట్ని కూడా మీకు ఇక్కడ ఫామ్ చేస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ మెటల్. ఇందులో మీకు ఉండేవి ఏంటంటే మీకు పీలో మీకు చాలా ఉంటాయని చెప్పాను. పీ బ్లాక్ అనేది మీకు కాంప్లెక్స్ అని కూడా చెప్పాను. అందులో మెటల్ నాన్ మెటల్ మెటలాయిడ్స్ అన్నీ ఉంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాన్ మెటల్స్ అనమాట. ఎక్కువగా మీకు ఏంటంటే నాన్ మెటల్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఎస్టిక్ ఆక్సైడ్స్. చూడండి ఎస్టిక్ ఆక్సైడ్స్ కోసం నేను మీకు చెప్పాను నాన్ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా మీకు ఎసిడిక్ నేచర్ని కలిగి ఉంటాయని చెప్పి. కాబట్టి ఇవి మోస్ట్ ఆఫ్ ఇవి ఎక్కువగా నాన్ మెటల్స్ కాబట్టి అవి ఏ నేచర్ని కలిగి ఉంటాయండి మీకు నాన్ మెటల్స్ అంటే ఎసిడిక్ నేచర్ కాబట్టి ఇవి ఎసిడిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయండి. ఓకేనా ఇది మనకి దీని గురించి. అండ్ డి కోసం చూసుకుంటే మనకి చూడండి ఇంకా దాని డి అనేది మీకు ఎక్కడ ఉంటుందో పోర్షన్ కూడా తెలుసు మీకు. ఎస్కి పీకి మిడిల్లో ఉంటుందని అందులో ఎన్ని గ్రూప్స్ ఉంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలుసు. అండ్ దే ఆర్ హాట్ అండ్ హ్యావింగ్ హై మెల్టింగ్ పాయింట్. చూడండి ఇవి చాలా హాట్గా ఉంటాయి. వాటి యొక్క మెల్టింగ్ పాయింట్ కూడా ఎలా ఉంటుందంటే చాలా హైగా ఉంటుంది. డి బ్లాక్లో ఉండే ఎలిమెంట్స్ ఏమంటాం మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని అంటాం. అండ్ ఇవి కూడా మీకు ఆక్సిడేషన్ స్టేట్ని వేరియబుల్ అంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి చూపిస్తాయండి. ఇవి మీకు కలర్డ్ కాంప్లెక్స్ని మీకు ఇక్కడ ఫామ్ చేస్తాయండి. కలర్కి రీజన్ ఏంటంటే మనకి కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మనకి 11th NCERTలో వస్తుందండి. ఇప్పుడు అంతవరకు మనకు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మీరు దే ఫామ్ అంటే కలర్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తాను గుర్తుంచుకుంటే సరిపోతాయి. అండ్ దే ఫామ్ అయానిక్ యాజ్ వెల్ కోవలెంట్ కాంపౌండ్స్. ఇవి అయానిక్ అండ్ కోవలెంట్ కాంపౌండ్స్ రెండింటిని ఇక్కడ ఫామ్ చేస్తాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎగ్జిబిట్ పారామాగ్నెటిజం. చూడండి మనకి ఇది ఫిజిక్స్లో వస్తుందండి. మ్యాగ్నెటిజంలో మనకి డయా పారా ఫెర్రో ఇవన్నీ మనకు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మ్యాగ్నెటిజం అంటే ఏంటి మనకు అది అట్రాక్టివ్ పవర్ అనమాట. ఇదంతా మీకు ఫిజిక్స్లో లాస్ట్ 2 లెసన్స్ ఉన్నాయండి ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం అని చెప్పి అవి మీకు కంప్లీట్ చేస్తాను. సో అక్కడ మీకు డీటెయిల్గా చెప్తాను మ్యాగ్నెటిజం కోసం డయా ఏంటి పారా ఏంటి ఫెర్రో అని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు చాలా ఎలిమెంట్స్ మీకు ఏం చేస్తాయంటే పారామాగ్నెటిజం ప్రాపర్టీని చూపిస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు మోస్ట్ ఆఫ్ దెమ్ పొసెసెస్ కెటలిటిక్ ప్రాపర్టీస్. కెటలిటిక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పానండి నేను. అవి ఏంటంటే కెమికల్ రియాక్షన్ యొక్క స్పీడ్ని తగ్గిస్తాయండి. తక్కువగా ఉంటే అంటే చేంజ్ చేస్తాయి, తక్కువగా ఉంటే ఇంక్రీజ్ చేస్తాయి, ఎక్కువగా ఉంటే డిక్రీజ్ చేస్తాయి. నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను. సపోజ్ ఆల్కేన్ నుండి ఆల్కిన్గా ఫామ్ అవ్వాలన్నా కన్వర్ట్ అవ్వాలన్నా కూడా ఒక కెటలిస్ట్ అనేది కావాలని చెప్పి ఇవన్నీ నేను ప్రీవియస్ క్లాసెస్లో చెప్పానండి. సో ఇక్కడ మీకు కెటలిస్ట్ అంటే ఏంటంటే అక్కడ మీకు కెమికల్ రియాక్షన్ యొక్క స్పీడ్ని చేంజ్ చేస్తాయి. ఇంక్రీజ్గా ఉంటే డిక్రీజ్ చేయడం, డిక్రీజ్గా ఉంటే ఇంక్రీజ్ చేయడం అంటే కరెక్ట్గా ఉండేలా చేస్తాయి అనమాట. సో ఇది మీకు డి బ్లాక్ కోసం. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే మనకి ఎఫ్ బ్లాక్ అండి. ఎఫ్ బ్లాక్లో మీకు ఏంటంటే 2 సిరీస్ ఉంటాయండి 4F అండ్ 5F అని చెప్పి. సో 4F అంటే మనకి లాంథనాయిడ్స్ అండ్ 5F అంటే మనకి యాక్టినాయిడ్స్ అని చెప్పి. సో ఇక్కడ వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఇవి కూడా మనకి ఆక్సిడేషన్ స్టేట్ని చూడండి. దీని యొక్క కాన్ఫిగరేషన్ కోసం మీరేం వరీ అవ్వకండి. మనకి కాన్ఫిగరేషన్ చాలా పెద్దగా ఉంటుంది. దీనికోసం మనకి కొన్ని లాస్ ఉంటాయి, అవి మీకు ఇందులో లేవు 10th NCERTలో. బట్ 11th NCERTలో మీకు ఇంకా ఏమేమి రిమైనింగ్ ఉన్నాయో అవి నేను కంప్లీట్ చేస్తానండి. అంటే మీకు మొత్తం లెసన్ వైజ్ చెప్పకుండా మీకు ఇక్కడ ఏం మిస్ అయ్యి మీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ ఆల్రెడీ చెప్తున్నాను కదండి. సో గ్రూప్ డి ప్రీవియస్ దగ్గర మనకి ఏమేమి మిస్ అయ్యాయో మనకి 11th NCERT ఉంది. అక్కడ నేను మీకు కాన్సెప్ట్ చెప్తూ మీకు ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఆఫ్బోలా కానీ పోలివచన్లా కానీ ఇలాంటివి మనకు కొన్ని ఉంటాయన్నమాట. అండ్ చార్లెస్ బాయిల్స్లా ఇలాంటివి మనకి అన్ని 10th NCERTలో ఉండవు. సో 11th NCERTలో మీకు అక్కడ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ మొత్తం లెసన్స్ అంటే మనకి ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి సో ప్రీవియస్ పేపర్స్ చెప్తునేటప్పుడు మీకు అక్కడ కాన్సెప్ట్ కొద్దిగా హింట్ ఇచ్చి నేను పేపర్స్ చెప్పేస్తాను అండి. సో ఇక్కడ మనకి కాన్ఫిగరేషన్ కోసం మీరేం వరీ అవ్వకండి, మనకి అక్కడ డీటెయిల్గా చెప్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ కూడా చూడండి మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి మనకి ఇక్కడ కూడా వ్యారీ అవుతుంటాయి. అండ్ వీటికి కూడా మెల్టింగ్ పాయింట్ ఎలా ఉంటుందో చాలా హైగా ఉంటుంది, వీటి డెన్సిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇవి కూడా మీకు కలర్డ్ కాంపౌండ్ అనేవి మీకు ఫామ్ చేస్తాయండి. ఓకేనా. అండ్ ఇంకా ఏంటి అంటే ఇవి మీకు మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్
యాక్టినాయిడ్ సిరీస్ ఆర్ రేడియో యాక్టివ్. చూడండి మీకు 5 యాక్టినాయిడ్ సిరీస్ అంటే మీకు ఏంటండి, అక్కడ మీకు యాక్టినాయిడ్ సిరీస్ అంటే 5F సిరీస్ కదా, అవి మీకు చాలా వరకు మీకు ఎలాంటి ఎలిమెంట్స్ అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అండి. ఇవి మనకి F బ్లాక్ కోసం. నెక్స్ట్ మనకి పీరియాడిసిటీ, నేను మీకు ఆల్రెడీ చెప్పాను. పీరియాడిసిటీ అంటే మీన్స్ ఏంటి అంటే మనకి లైక్ మీకు కొన్ని చెప్పాను కదా, సండే తర్వాత ఆఫ్టర్ 6 days తర్వాత మళ్ళీ సండే వస్తుంది అంటే ఏంటి, అది మనకి రిపీట్ అవుతుంది, ఇది మీకు ఒక పీరియాడికల్ చేంజ్ అని చెప్పాను కదండి. సపోజ్ ఇప్పుడు మనకి ఇది ఏ మంత్ జరుగుతుంది, సపోజ్ మే కదా, మళ్ళీ మనకి 11 months తర్వాత మళ్ళీ మనకి 12th మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదండి, మళ్ళీ మే అనేది అంటే ఇది మనకి రిపీట్ అవుతుంది, ఇది ఒక పీరియాడికల్ చేంజ్ కదండి. సేమ్ మనకి ఇక్కడ కెమిస్ట్రీలో కూడా అంతే అండి. పీరియాడిసిటీ అంటే మీకు రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. వాటి ప్రాపర్టీస్ ఎలాంటి టైంలో మీకు అక్కడ రిపీట్ అవుతాయి అంటే ప్రాపర్టీస్ అని మీకు రిపీట్ అవుతూ ఉంటాయండి. ఒక అటామిక్ నెంబర్ వైజ్ మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనకి పీరియాడిక్ టేబుల్లో మనం ఆల్రెడీ అరేంజ్ చేశారు కదా హెన్రీ మోస్లే గారు. సో అక్కడ మీకు ఏ టైంలో రిపీట్ అవుతాయి, రిపీట్ అయితే దాన్ని ఆ ప్రాసెస్ మనం ఏమంటామంటే పీరియాడిసిటీ అంటామండి. సో ఏ టైంలో మీకు అక్కడ రిపీట్ అవుతాయని చూద్దాము. సో ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ గ్రూప్ 1 తీసుకున్నాం అనుకోండి. చూడండి లిథియం, సోడియం, పొటాషియం, రుబిడియం, సీజియం ఇలా ఉన్నాయి కదండి. మీరు వీటికి ఆల్రెడీ మీకు వ్యాలెన్సీ ఎలా, మీకు వాటి ఆటోమిక్ నెంబర్ బట్టి వాటి కేషెల్ ఎలా, సబ్ షెల్ ఎలా నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో మీరు ఇవి ఐడెంటిఫికేషన్ చేయండి. మీకు వీటిలో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ ఎంత వస్తుందంటే ప్రతి దీంట్లో మీకు 1 వస్తుందండి. సో వ్యాలెన్స్ అంటే మీకు ఏంటంటే అక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో మీకు ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ వ్యాలెన్సీ అంటే ఏంటి, మనకి అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడం లేదంటే లూజ్ అవ్వడం కదండి, దాన్నే కదా మనం వ్యాలెన్సీ అంటాం. సో ప్రతిదానికి ఇది గ్రూప్ 1లో మీకు సేమ్ ఉంటుందండి. కాబట్టి వీటి యొక్క ప్రాపర్టీస్ అనేవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. దీని ప్రాపర్టీస్ దీనికి ఉంటే, దీని ప్రాపర్టీస్ దీనికి ఉంటే. సో ఇక్కడ మీకు ప్రాపర్టీస్ అనేవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి అదొక పీరియాడిసిటీ అంటాం అనమాట. ఓకేనా. సో ఫస్ట్ కాజ్ ఏంటంటే మనకి అక్కడ we know that properties of elements depend upon the number of valence electrons. చూడండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి దానికి కాజెస్ ఏంటని చెప్తున్నాం పీరియాడిసిటీకి. పీరియాడిసిటీ అంటే మనకి రిపీట్ అవ్వడం అనమాట ప్రాపర్టీస్. సో అవి ఎందుకు రిపీట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ వన్ మనకి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనేవి మనకి సేమ్ ఉండడం వల్ల ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనకి చూడండి మీకు ఆల్రెడీ నిన్నే చెప్పాను ఇది మ్యాజికల్ నెంబర్ అని చెప్పి నిన్న క్లాస్లో, ఐ థింక్ మొన్న అనుకుంటా. సో ఇక్కడ చూడండి సపోజ్ ఇక్కడ మనకి 1 ఉంది కదా,